శంకరన్న అలియా సిద్ధు శంకర్ని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. దీని కారణంగా బెల్లంపల్లి పట్టణంలో గ్యాంగ్ వార్ జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా హంతకుడు ఎవరా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇది మన బెల్లంపల్లిలోని పరిస్థితి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ. హలో, అరే నాన్న ఎక్కడున్నావు? నేను పనిలో ఉన్నా, చెప్పు నాన్న. ఇందాకే టీవీలో చూసా శంకరన్న చంపేశానంటగా. అవును నాన్న. నాకు భయం అవుతుందిరా. మనకెందుకురా ఈ గ్యాంగులు గొడవలు? అన్నీ వదిలేరా. నీ వయసులో అందరూ పెళ్లి చేసుకుని నాన్న నాకు వేరే ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా. హలో అన్న, చెప్పు. నేను చెప్పిన పని ఏమైంది? అదే పనిలో ఉన్నా అన్న. వాడు నా దగ్గరే ఉన్నాడు, కానీ అన్నం చంపింది వీడు కాదు. అయినా సరే వాడిని చంపేయి. సరే అన్న. ఇంకా నీకు ఫోటో పంపిస్తున్నా. వాడు ఇంతకు ముందు అన్నపై ఒకసారి అటాక్ చేశాడు. వాడిని కూడా లేపేయి. నాకేం తెలీదు. నన్ను చంపింది నేను కాదు. నేనేం చేయలేదు. నన్ను చంపొద్దు. వద్దు 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 వద్దు. రే, ఇంతకుముందు ఆ శంకరన్న మీద అటాక్ చేసింది నిజమే, కానీ ఇప్పుడు చంపింది నేను కాదు. కానీ ఆ శివగారు నా గ్యాంగ్ అందరినీ లేపేశాడు. వాడు నువ్వే నన్ను కాపాడాలరా. వాడు చంపిన తీరు చూస్తుంటే వాడు నన్ను ఎలా చంపుతాడో ఊహిస్తేనే భయంకరంగా ఉందిరా. అట్లా పెరుకోడు, ఇలా భయపడకు. మల్లేష్ అన్న ఉన్నాడు కదా, శివగాడైనా శంకర్ అన్న అయినా వాడెవ్వడైనా సరే మన ఏరియాకి వచ్చాడంటే వాడి చావుకి వాడే స్పాట్ పెట్టుకొని వచ్చినట్టు. నువ్వేం భయపడకు, అంతా మల్లేష్ అన్న చూసుకుంటాడు. ఆ శివగాడు మామూలు వాడు కాదు, వాడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. నా ఏరియాలోకి వచ్చి నిన్ను చంపే మొగాడెవర్రా? రేయ్, ఎవరా నువ్వు? శివ అంటే నువ్వేనా? ఏం బిగ్తావరా? మా ఏరియాకి వచ్చేంత మొగాడివా? వచ్చారా నా కోడక్క? అన్న 2 సాయి 2 ఈజీ లైట్స్.
అన్నా తీసుకో. నాకు ఏంటన్నా సిగరెట్ తాగడం మానేసావా? అది హెల్త్కి మంచిది కాదు. అది నీకు ఇప్పుడు తెలిసిందా అన్న? అవును, ఇప్పుడు మన కొత్త బాస్ ఎవరన్నా? ఖాళీ అన్న. గ్యాంగ్స్టర్ సినిమాలు చూసి నాకు కూడా గ్యాంగ్లో చేరాలని ఉందన్న. నువ్వు నా రికమెండేషన్తో గ్యాంగ్లో జాయిన్ అవుతున్నావు. సో నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, జాగ్రత్తగా విను. ఫస్ట్ నువ్వు ఆ గ్యాంగ్స్టర్ సినిమా చూడడం ఆపే, ఎందుకంటే నిజ జీవితం సినిమాలు ఒకేలా ఉండవు. 2, నువ్వు ఈ సిగరెట్ తాగడం ఆపేయాలి, ఎందుకంటే ఈ ఫీల్డ్లో నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇదే నీ లాస్ట్ సిగరెట్. ఇంకోసారి తాగుతూ కనిపిస్తే నేను నిన్ను గ్యాంగ్లో నుంచి తీసి పాడేస్తా. 3, ఇప్పుడు చెప్పేది ముఖ్యమైన విషయం. గ్యాంగ్లో ప్రతి ఒక్కరితో నువ్వు మర్యాదగా ఉండాలి, ఎందుకంటే నువ్వు ఇచ్చే మర్యాదే నీ స్థాయిని పెంచుతుంది. కరెక్ట్. చెప్పిన పని అయిపోయింది, వాడిని కూడా లేపేశా. కానీ అన్నని చంపింది ఇక్కడి వాడు కాదేమో అని నాకు అనుమానంగా ఉంది. ఇప్పటికీ అన్న చనిపోయి 3 రోజులు అవుతుంది, వాడెవడో ఇంకా దొరకట్లేదు. వాడెవడైనా సరే వాడిని నా చేతులతో నేనే చంపేస్తా. అన్న ఎస్ఐ ఫోన్. నమస్తే కాళీ అన్న. అన్నీ చంపినవాడు అడ్రస్ దొరికింది, కానీ వాడు ఇక్కడ పడతాడు. వేరే స్టేట్ సూపర్ ఇచ్చి తీసుకొచ్చారు. మన పాత రైల్వే బంగ్లాలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు ఒక్కడి వెళ్ళడం కరెక్ట్ కాదన్నా, నేను కూడా వస్తా. అవునన్నా, ఆ ఏరియా అంత మంచిది కాదు. నువ్వు ఒక్కడి వేరా. ఎవర్రా అక్కడ నిల్చుంది? నా తమ్ముడు అన్న, గ్యాంగ్లో జాయిన్ అవడానికి వచ్చాడు. అయితే వచ్చి కార్యక్రమం. చిన్న పిల్లోడు అన్న, ఈరోజే ఫస్ట్ వచ్చాడు. పని నేర్చుకోవడానికే వచ్చింది, రమ్మను. రే అన్న రమ్మంటాడు, త్వరగా రా. సరే అన్న.
చిన్న అన్నకు లైటర్ ఇవ్వు. చిన్న నువ్వెందుకు గ్యాంగ్లో చేరాలనుకుంటున్నావు? వేరే పని ఏం దొరకలేదా? ఆడో సినిమా పిచ్చోడన్న గ్యాంగ్స్టర్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాడు. అవునా? సినిమాలు చూసి హీరోలు అవ్వడం విన్నా, పోలీస్ అవ్వడం విన్నా. ఇదేంటి కొత్తగా గ్యాంగ్స్టర్ అవ్వడం? ఫస్ట్ టైం వింటున్నా. నీకు ఇష్టమైన సినిమా పేరు చెప్పు చిన్న. గుడ్ ఫెలోస్ అన్న. ఆ? గుడ్ ఫెలోస్ అన్న. మన సినిమా పేరు చెప్పరా. జిగిరిదన్న. ఏయ్, ఆ సినిమాలో అలాగా ట్రిక్స్ ప్లే చేద్దాం అనుకుంటున్నావా? అలా చేస్తే నేను ఎందుకు కాల్చి పడేస్తా అన్నా. వాడి గురించి నాకు తెలుసా అన్న, వాడు అలా చేయడు. నన్ను నమ్ము. నమ్ముతున్నా నేను. చిన్న, ఇది కూడా ఒక కంపెనీయే, కానీ ఇలాంటి కంపెనీని సమాజం యాక్సెప్ట్ చేయదు. మనకు ఓ బాస్ ఉండేవాడు, శంకర్ అన్న. 3 రోజుల క్రితమే అన్న నా కళ్ళ ముందే ఒకడు చంపేశాడు. నేనేం చేయలేకపోయాను. ఇప్పుడు ఆ నా కొడుకుని చంపడానికే మనం వెళ్తున్నాం. I'm the king of the darkness, feeling the same cold. Our rhymes are lethal, they make your heart bold. I walk the shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I won't let you win. I'm everywhere. I'm everywhere. I'm everywhere. I'm everywhere. I'm the king of the darkness, feeling the same cold. Our rhymes are lethal, they make your heart bold. I walk the shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I won't let you win. I'm everywhere. I'm everywhere. I'm everywhere. నీ కన్నను చంపడానికి సుపారీ ఎవడిచ్చాడో నువ్వు చెప్పిన నిన్ను వదలను. ఖచ్చితంగా ఈరోజు వస్తావు. ఈ గన్లో 8 బుల్లెట్లున్నాయి, కానీ ఒక్కో బుల్లెట్తో చావాలా 8 బుల్లెట్లతో చావాలా నువ్వే డిసైడ్ చేసుకో. చెప్పరా, ఎవడాడో చెప్పో. నీ అబ్బా, నాకే వెనుపడు పొడుస్తావారా? అంటే అన్నం చెప్పింది నువ్వేనా? నేను కాదు, మన ఇద్దరమని చెప్పు. అన్నను చంపేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, నేను అక్కడే ఉన్నా. అన్నతో నేను చూశాక టెన్షన్ పడిపోయా. నువ్వు ఎక్కడ హీరోలా అన్నను కాపాడతావేమో, కానీ నువ్వు విల్లన్ లాగా అన్న చచ్చేదాకా ఎదురు చూసావు. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేలా కాలి అన్న, స్కెచ్ మొత్తం గీసింది నేను, ప్లాన్ అంతా నాది, నువ్వు కొత్త బాసా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయ్యా. అరే శివ, ప్లీజ్ రా, నన్ను చంపకు. నీకు పాస్ అవ్వడానికి చాలా టైం ఉందిరా. ఈ ఫీల్డ్లో ఓపికతో ఉండాలిరా. పాస్ అవ్వడం నా లక్ష్యం రా, నా జీవిత లక్ష్యం. నన్ను వదిలేరా ప్లీజ్.
శివ, నీకో సామెత చెప్పినా, ఓపిక కాదు, బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. మంచి మసాలా గ్యాంగ్స్టర్ సినిమా చూసినట్టు అనిపించింది అన్న. శంకర్ అన్నని చంపాం, కాళీ అన్నని చంపాం, సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ లేపేశాం. నాకు ఇంత ఈజీగా దొరుకుతావని అస్సలు అనుకోలేదు. పిచ్చి పట్టినట్టు ప్రతి ఒక్కడిని చంపుకుంటూ పోయావు. వాళ్ళందరినీ లేపేసి నాకు లైన్ క్లియర్ చేశావు. ఇప్పుడు నిన్నొక్కడిని లేపేస్తే ఐ యామ్ ది కింగ్, ఐ యామ్ ది కింగ్, ఐ యామ్ ది కింగ్. ఎందుకురా నవ్వుతున్నావు? వాళ్ళతో పాటే నిన్ను వేసేయాలి, కానీ నువ్వు భయపడి బొక్కలో ఎలుకలా దాక్కున్నావు. నా బొక్కలో నుంచి బయటికి రప్పించడానికే మీ వాళ్ళకి దొరికా. ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వడూ కాపాడలేడు.